డెంగ్యూ అనేది చాలా కామన్, డేంజరస్ అండ్ డైనమిక్ డిసీజ్ అండి. దీని గురించి మన సొసైటీలో చాలా రకాల మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. వాటిని ఇవాళ మనం క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఇప్పుడు డెంగ్యూ పేషెంట్ దగ్గరికి వెళ్తే మనకు కూడా డెంగ్యూ వచ్చేస్తుందేమో అని భయపడుతుంటారు. అస్సలు అలా రాదండి. డెంగ్యూ డైరెక్ట్గా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అస్సలు కాదు. ఓన్లీ దోమకాటు ద్వారా మాత్రమే వస్తుంది. సెకండ్, డెంగ్యూ ఓన్లీ చిన్నపిల్లలోనే వస్తుంది, నేను చాలా స్ట్రాంగ్ అడల్ట్ని, నాకు అసలు రాదు అనుకుంటారండి. ఆ దోమ కుట్టిన వాళ్ళు ఎవరికైనా కూడా డెంగ్యూ రావచ్చు. కాకపోతే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళలో ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళలో కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ వన్, ఒకసారి డెంగ్యూ వచ్చి తగ్గిపోయింది, నాకు మళ్ళీ లైఫ్లో రాదు అనుకుంటారు. అలా కాదండి, డెంగ్యూలో టోటల్ 4 సబ్ టైప్స్ ఉంటాయి. సో మనకు అప్ టు 4 టైమ్స్ వరకు కూడా డెంగ్యూ రావచ్చు. అండ్ డెంగ్యూ ఫీవర్ పపాయ జ్యూస్ లాంటివి తీసుకోవడం వల్ల కంప్లీట్గా తగ్గిపోతుంది, ఏం ప్రమాదం లేదు అనుకుంటారు. బట్ ఈ పపాయ జ్యూస్ లాంటివి తాగించడం వల్ల పిల్లలు నాజియా, వామిటింగ్ ఎక్కువ, వాళ్ళ డిహైడ్రేషన్లోకి ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. డెంగ్యూకి క్యూర్ అంటే ఏం లేదా మేడం అని అడుగుతుంటారు. ఫీవర్ వచ్చినప్పుడు అర్లీగా ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. డెంగ్యూ అనేది విలేజెస్లోను, స్లమ్ ఏరియాస్లో మాత్రమే వస్తుంది, నేను చాలా క్లీన్ ప్రెమిసెస్లో ఉంటాను, మాకు రాదు అనుకుంటారండి. డెంగ్యూ కాజ్ చేసే మస్కిటో అనేది మిగతా దోమల్లాగా మురికి నీళ్ళలో కాకుండా క్లీన్ స్టాగ్నెంట్ వాటర్లో ఎక్కువ బ్రీడ్ అవుతుందండి. లైక్ ఎంటీ బాటిల్స్, కంటైనర్స్, టైర్స్, కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర ఎక్కువ బ్రీడ్ అవుతుంది. డెంగ్యూ అనేది చాలా సివియర్ డిసీజ్ కదా, హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడితే యూజ్ ఉంటుందా మేడం అని అడుగుతారు. డెంగ్యూ అనేది వైరల్ డిసీజ్ అండి, అసలు ఇందులో యాంటీబయాటిక్స్ అనే వాటికి అసలు ఏ రోల్ లేదండి. డెంగ్యూ రాకుండా ఏమైనా వ్యాక్సిన్ ఉందా మేడం అని అడుగుతారు. డెంగ్యూకి అయితే 2 వ్యాక్సిన్స్ ఉన్నాయండి, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో అయితే ఏ వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు.